గోవిందాయ నమః. మనమందరం కూడా ఉపవాసాలు చేస్తాం. రకరకాల పండగలు పుణ్యతిథులు వచ్చినప్పుడు, ప్రత్యేకించి ఏకాదశి, మహాశివరాత్రి, నవరాత్రులు ఇలాగా వారి వారి శ్రద్ధను సాంప్రదాయాన్ని అనుసరించి రకరకాల పుణ్యతిథులు వచ్చినప్పుడు, లేదంటే వారికి నచ్చిన వారాల్లో వారికి ఇష్టమైన దైవం గురించి మొక్కుకొని ఉపవాసాలు ఉండడం అనేది మనం చేస్తూ ఉంటాము. సనాతన ధర్మంలోనే కాదు, ఇతర మతాల్లో కూడా ఈ ఉపవాసాలు అనేవి ఉన్నాయి. సరే, ఉపవాసాల గురించి కాస్త మాట్లాడుకుందాము. దానికంటే ముందు మొన్న రీసెంట్గా నేను ఒక న్యూస్ చూశానండి. ఆ న్యూస్ ఏంటంటే సారాంశం, ఉత్తరప్రదేశ్ ఫరీదాబాద్లో 33 సంవత్సరాల వ్యక్తి తన కుటుంబ సభ్యులు ఉపవాసం ఉన్నారని, తాను కూడా కుటుంబ సభ్యులతో కలిసి ఉపవాసం ఉన్నాడు. రాత్రంతా ఉపవాసం ఉండి ఉదయమే పరగడుపున ఎంటీ స్టమక్తో ఫ్రూటీ తాగేశాడు. కాసేపటికే విపరీతంగా కడుపు నొప్పి వచ్చి భరించలేని సిచ్యువేషన్ వచ్చేసి అపస్మారక స్థితిలోకి వెళ్ళిన వ్యక్తిని హాస్పిటల్కి హడావుడిగా తీసుకుని వెళ్ళిపోయారు. అప్పటికి ఆ వ్యక్తి చనిపోవడం కూడా జరిగింది. ఫ్రూటీ తాగి చనిపోవడం ఏంటి అనేసి దేశవ్యాప్తంగా ఈ న్యూస్ బాగా వైరల్ అయింది. ఇప్పుడు మనకేమనిపిస్తుంది, ఆటోమేటిక్గా ఫ్రూటీ కంపెనీ మీద కోపం వస్తుంది. ఫ్రూటీ తాగితే చనిపోతారు కాబట్టి ఇక ఫ్రూటీ తాగకూడదు, బ్యాన్ చేయాలి అనుకుంటాం. మనము ఎతరాతరా కూల్ డ్రింక్స్ తాగుతాం. ఈ విషయంలో మనం గ్రహించాల్సింది ఏంటంటే, మానలేని పరిస్థితిలో ఉన్నారు జనాలు. ఈ కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఇవన్నీ కూడా మనం సూపర్ బజార్కి వెళ్ళామనుకోండి, వీటిపైనే ఆఫర్లు పెడతారు. ఈ కూల్ డ్రింక్స్ 60 రూపాయలు అయితే 20 రూపాయలకి 30 రూపాయలకి ఇస్తున్నాము, భారీ తగ్గింపు. 2-3 లీటర్లు ఉంటే ఈ కోలాలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, కోక్స్, డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఇట్లాంటివన్నీ కూడా చాలా తక్కువ రేటుకే, తక్కువ ఆఫర్లకే ఇస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా గమనించారా? వీటన్నిటిపైన ఎక్స్పైరీ డేట్ వేసి ఉంటుంది. పెద్ద పెద్ద ప్లాస్టిక్ కవర్స్లో, పాలిథిన్స్లో పెద్ద పెద్ద ట్రేలు తయారు చేసేసి ఒక ప్యాకింగ్ లాగా చేసేసి వాటి లారీలో తీసుకొచ్చేసేసి ఇలా వేస్తూ ఉంటారు. షాపుల్లోను, సూపర్ బజార్లోను, మాల్స్లోనూ కూడా. అప్పటి వరకు అదొక వస్తువు కిందే. వాటిని తీసుకొచ్చి నీట్గా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఆ ఫ్రిడ్జ్లో నుండి మనం బాటిల్ కొనుక్కొచ్చుకుంటాము. లేదంటే ఆ బాటిల్స్ తెచ్చుకొని మన ఇంటి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం ఆ డ్రింక్ ఎంజాయ్ చేస్తాం. ఉదాహరణకి మన ఇంట్లో ఒక మ్యాంగో జ్యూస్ చేసుకున్నాం అనుకోండి, లేదంటే నిమ్మరసం చేసుకున్నాం అనుకోండి, లెమన్ ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఫ్రెష్ లెమన్ ఒకటి చేసుకొని, లేదా మ్యాంగో జ్యూస్ ఏదైనా ఇతర జ్యూసులు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే, ఉదయం చేసుకుంటే రాత్రి లోపల ఎంత ఫ్రిడ్జ్లో పెట్టిందైనా కూడా ఫినిష్ చేసేస్తాం. ఆ తర్వాత రోజుకు ఉంచుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టినా సరే దాని తాజాదనం పోతుంది. ఆ విషయం మనకు అర్థమవుతుంది. మరి ఈ రకరకాల డ్రింక్స్, జ్యూసెస్ తయారు చేసి ప్లాస్టిక్ డబ్బాల్లో పోసి ఎన్ని నెలలైనా సరే, ఇన్ని నెలలకి ఎక్స్పైరీ డేట్ అనేసి ఒక డేట్ వేసి వాటిని పెద్ద పెద్ద ప్యాకేజీలుగా ఒక 10 డబ్బాలు 20 డబ్బాలు ప్యాకులుగా తయారు చేసి లారీల్లో సప్లైలు చేసేసి వేసేసి ఇలాంటిది చివరికి మన కడుపులోకి పెడుతుంది అంటే, పాడైపోకుండా ఉంటుంది అంటే, దాంట్లో ఎంత ప్రమాదకరమైన రసాయనాలు కలిపితే, ప్రిజర్వేటివ్స్, అది పాడైపోకుండా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మనం ఏం చేస్తాము, అలవోకగా తీసుకొని తాగేస్తాం. వేసవకాలంలో ఇంకా ఎక్కువ. మన పిల్లలకి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మన చేతులతో తాగిస్తాం. పిల్లలు అడుగుతూ ఉంటారు, లిమ్కా కావాలి, కోకోకోలా కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఫ్రూటీ కావాలి, జ్యూస్ కావాలి. పిల్లలకి అర నిమిషం కూడా ఆలోచించకుండా వాళ్ళు అడిగారని కొని వాళ్ళకి తాగించేస్తాం. మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. ఎవరైనా సరే ఏదైనా మనస్తాపం చెంది పురుగుల మందు తాగారనుకోండి, డాక్టర్స్ ఒక మాట చెప్తారు, పురుగుల మందు తాగడానికి ముందు అతను కానీ అన్నం తినేసి ఉంటే, ఆహారం తీసుకుని ఉంటే, కడుపులో అన్నం ఉంటే, ఆ తర్వాత పురుగుల మందు తాగినా కూడా బ్రతికించడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఆహారంతో పాటు ఏదో ఒక ఇంజెక్షన్స్ వేసి వాంతులు అయ్యేవి, వాంతులు తెప్పించేసేసి ఆ పురుగు మందు బయటికి వెళ్ళేలా చేసి ఇంజెక్షన్ వేసేసి అలా పెట్టేసి ఇలాగ బ్రతికించవచ్చు. కానీ పరగడుపున, అంటే కడుపులో ఆహారం లేకుండా ఆ పురుగుల మందు తాగితే బ్రతికించడం కష్టం, చనిపోతాడు అని వైద్యులు తరచుగా చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ఫ్రూటీ పరగడుపున తాగిన 33 సంవత్సరాల వ్యక్తి కాసేపట్లోనే చనిపోయాడు. అంటే ఏం జరిగి ఉంటుంది అంటే, చాలా ప్రమాదకరమైన కెమికల్స్, రసాయనాలు ఇవన్నీ కూడా ప్రిజర్వేటివ్స్ రూపంలో ఈ డ్రింక్స్లో కలపడం వలన డ్రింక్స్ పాడైపోకుండా ఉంటున్నాయి. వాటిని మనం తెచ్చుకొని నీట్గా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగేస్తున్నాం. అంటే మనం ఏం తాగుతున్నామో, మన పిల్లలకి మన చేతులు గుండా ఏమి ఇస్తున్నామో ఒకసారి అర్థం చేసుకోండి. ఇంతకంటే కూడా ఇంకా దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇక ఉపవాసాల విషయానికి వస్తాను. ఈ ఉపవాసం అనేది అసలు ఎందుకు ఈ ప్రక్రియ ప్రారంభించబడింది అంటే, ఉపవాసం అనేది మన శరీరాన్ని, మనసును కూడా శుద్ధి చేసే ఒక ప్రక్రియ. త్రికరణ శుద్ధి అంటాము. మనోవాక్ కాయములు, మనస్సు, వాక్కు అంటే మాట, కాయము అంటే శరీరము, ఈ మూడిని కూడా
ఒక శుద్ధి చేసే ప్రక్రియ ఉపవాసము. దానికి ఈ రోజుల్లో అర్థమే మారిపోయింది. ఈ పూట గురువారం రోజు టిఫిన్ మానేస్తే బాబా మన అనుగ్రహిస్తాడు, శుక్రవారం టిఫిన్ మానేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం, శనివారం టిఫిన్ మానేస్తే రాత్రిపూట భోజనం మానేస్తే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది. ఇట్లా ఎవరికి వాళ్ళే ఉపవాసాన్ని కుదించుకొని ఎవరికి నచ్చిన ఉపవాసం వారు చేసుకుంటున్నారు. దాని గురించి మాట్లాడాల్సిన పని కూడా లేదు. కానీ ఇదంతా అసలు ఉపవాసానికి వాస్తవికమైన అర్థం కాదు. ఉపవాసము అంటే గుర్తుంచుకోండి, మన శరీరంలో దశవాయువులు ఉంటాయి. 10 రకాల వాయువులు మన శరీరంలో పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ 10 రకాల వాయువులకి 10 సంస్కృత నామాలు కూడా ఉన్నాయి. అది ఎప్పుడైనా చెప్పుకుందాం. మనం తీసుకునే ఆహారము, తాగే నీళ్లు, చేసే పనులు, బయట నుండి పీల్చే గాలి, వీటి ద్వారా ఏమవుతుందంటే ప్రతిరోజు ఇవి వాయువులు దూషితమవుతూ ఉంటాయన్నమాట. 10 రోజులకి 10 వాయువులు దూషితమవుతాయన్నమాట. అది మనకి ఈ ప్రకృతి పైన ఆధారపడి ఉంటుందన్నమాట. అంటే చంద్రుడిని అనుసరించి పాడ్యమి నుండి మొదలెట్టుకొని పనిచేసుకుంటూ పోతే దశమి వరకు 10 వాయువులు దూషితమవుతాయి. ఏకాదశి అంటే 11వ రోజు నుంచి అది రీసైక్లేషన్ ప్రక్రియ ప్రారంభించాలి. శరీరాన్ని, మనసుని, వాక్కుని మనం ఫిల్టర్ చేసుకోవాలి. కాబట్టి పెద్దలు ఏం చేశారంటే 11వ రోజున సెలవు దినం విధించారు. ఇప్పుడు సెలవు అంటే ఎప్పుడంటే ఆదివారం రోజు, అంటే ఏకాదశి. ఆ రోజున ఏం చేయాలంటే మన ఇంద్రియాలు బాగా అణిగి మనకు నియంత్రణ కలగడం కోసము ఆ రోజు ఆహారం సంపూర్ణంగా వదిలేసి చక్కగా నదిలో చల్లటి నీళ్ళతోటి స్నానం చేస్తే ఏమవుతుందంటే బాడీ కూల్ అవుతుంది, వేడి తగ్గుతుంది అనమాట. ఏదైనా మంచి పవిత్రమైన నదిలో స్నానం చేసి సూర్యకిరణాలు పడేలాగా సూర్య నమస్కారాలు లాంటివి చేసుకొని ఇంటికి వచ్చి ఇంటి దగ్గర ప్రశాంతమైన దేవాలయం దగ్గర ఇంక ప్రశాంతమైన వాతావరణం ఉండొచ్చు, లేదంటే అడవిలోనో వాటర్ కూడా తీసుకోకుండా కూర్చొని వాళ్ళు ఎంత పెద్ద రాజులైనా సరే వారి కార్యక్రమాలన్నీ కూడా పక్కన పడేసేసి ఆ రోజు భగవంతుడిని ధ్యానించడము, భగవత్ కథలు వినడము, భగవద్ నామస్మరణ చేయడము, జపము చేసుకోవడము, ఈ విధంగా మనసంతా భగవంతుడి ఎదురు లగ్నం చేసేసి కాయం అక్కడే ఉంచి, అంటే అక్కడే కూర్చొని చేసేసుకుంటూ మాటలు, ఇతరత్ర మాటలు, భౌతికమైన మాటలు, ఉపవాసం చేసి సెల్ ఫోన్ చూస్తూ, టీవీ చూస్తారు. కొన్ని పండుగలు వస్తాయి, ఉపవాసం ఉండి సినిమాలు చూస్తూ ఉంటారనమాట. ఇట్లాంటివన్నీ పక్కన పడేసేసి ప్రశాంతంగా భగవన్ నామస్మరణ మాత్రమే చేస్తూ మాటలు తగ్గించి శరీరాన్ని అక్కడ కూర్చోబెట్టి మనసు అక్కడ కేంద్రీకరించి ఈ విధంగా మనస్సు, వాక్కు, శరీరం 3 కూడా శుద్ధి అయిపోతాయి. ఆ విధంగా ఒక 24 అవర్స్ ఒక సైకిల్ అనమాట. శుద్ధి చేసుకున్న తర్వాత ఆ తర్వాత ద్వాదశి రోజున సాత్వికమైన పదార్థాలతోటి ఉపవాసం ఉండేసేసి వెంటనే బిర్యానీలు తినకూడదు, లేదంటే ఇలాంటివి తాకూడదు. అత్యంత సాత్వికమైన పరగడుపులో ఏది పడితే ప్రమాదం కాదు, కడుపుకు హాయిగా ఉంటుందో అలాంటి సాత్వికమైన పదార్థాలు తాజాగా వండినవి భగవంతుడిని నివేదన చేసి తులసితో పాటుగా తీసుకోవడం. ఇదంతా కూడా ఆయుర్వేద ప్రక్రియ, వైద్య ప్రక్రియ. అలాగే మన మనస్సును స్థిరంగా ఉంచే విధంగా, వాక్కు కంట్రోల్లో ఉండే విధంగా, శరీరం బాగా కంట్రోల్లో ఉండే విధంగా, తద్వారా ఇంద్రియాల నిగ్రహ, మనకి ఇంద్రియాలపైన పట్టు దొరికే విధంగా, భగవంతుడి మీద దృష్టి పెట్టే విధంగా, ఆ విధంగా ఆధ్యాత్మికంగా ఆరోగ్యపరంగాను మనల్ని స్ట్రాంగ్గా ఉంచే ప్రక్రియ ఉపవాస ప్రక్రియ. ఆ తర్వాత గాలి పీల్చి బ్రతకలేని రోజులు వచ్చాయి. నీరు మాత్రమే, జలం మాత్రమే తీసుకొని ఉపవాసాలు చేసేవాళ్ళు అన్నమాట. జలం తీసుకొని మూత్ర విసర్జనకి పెడుతూ ఉండేవాళ్ళు. ఆ విధంగా వాటర్ ద్వారా కూడా శరీరం శుద్ధి అయిపోయేది. ఆ తర్వాత వాటర్ కూడా తీసుకొని ఉండేది. ఈ రోజులు వచ్చాక ఇక మజ్జిగ తీసుకొని, పళ్ళు తీసుకొని, పాలు తీసుకొని, ఇది కూడా దోషమే చెప్పాలంటే, ఇవన్నీ తీసేసుకుంటూ ఉపవాసాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా దాటిపోయింది. ఇప్పుడు ఏమంటున్నారంటే ఉపవాసం అంటే నవధాన్యాలు తినకూడదండి, నవధాన్యాలు పక్కన పెట్టి మిగతా అవన్నీ తినొచ్చండి ఏకాదశి రోజు. కిచడి నవధాన్యాలు పక్కన పెట్టి వేటి వేడితో వండుకోవచ్చు. ఆ రెసిపీలు చూసుకొని మరి వండుకొని మరి ఉపవాసం కాబట్టి నేను ఇవి తింటున్నాము, అవి తింటున్నాము, ఒక వాటి మీద మనసు వెళ్ళిపోతుంది అనమాట. అవి ఫుల్గా చేసేసుకోవాలి. ఫుల్ మీల్స్ మనం రోజు ఎలా తింటామో ఆ ఫుల్ మీల్స్లో నవధాన్యాలు లేకుండా ఉంటే చాలు, మిగతా మొత్తం గట్టిగా తినేయచ్చు. ఇలాగ మనము సాంప్రదాయాన్ని కట్ చేసుకుంటూ పోయాం. అసలు పెద్దలు ఎందుకు విధించారో ఇప్పుడు ఆ విధంగా ఎవ్వరూ కూడా చేయడం లేదు. ఉపవాసం ఉండటం వల్ల భగవంతుడు ఏదో సంతోషం చేస్తే మనకు వరాలు ఇచ్చేస్తాడు. ఉపవాసాలు చేయడం వలన మన కష్టాలు తీరుతాయి, అప్పులు తీరుతాయి, కోరికలు తీరుతాయి, సంతానం కలుగుతుంది, ఇవి ఏమీ ఉండవు. ఉపవాసం ఉండే ప్రాసెస్ ఎందుకు అనేది స్పష్టంగా మనకి శాస్త్రాల్లో ఉంటుంది. శరీరాన్ని లోపల ఇంటర్నల్గా బాడీని, ఎక్స్టర్నల్గా బాడీని కూడా శుద్ధి చేయడం కోసము, మనస్సును శుద్ధి చేయడం కోసము, అలాగే వాక్కుని కంట్రోల్ చేసుకోవడం, తద్వారా ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవడం, తద్వారా ఆటోమేటిక్గా మన జీవితం బాగుంటుంది. ఇలా చేయలేనప్పుడు, దీనికి ఒక అర్థం పరమార్థం మారిపోయినప్పుడు ఉపవాసాల పేరుతోటి
మనల్ని మనము ఏమార్చుకోవడం వేస్ట్ అంటాను నేను. ఏదేమైనా సరే మీ శారీరక పరిస్థితిని, మీ ఆరోగ్యాన్ని బట్టి చేయగలిగితే మీరు కాస్త లైట్గా ఆహారం తీసుకోవడము, డైటింగ్ లాంటివి కాస్త లైట్గా పోషకాహారం తీసుకొని డైటింగ్ లాంటివి చేయడము, అట్లా ఏం చేసినా కూడా మీ శారీరక స్థితిని, ఆరోగ్యాన్ని బట్టి చేయండి. దేవుడు వీటికి ఏమి వరాలు ఇచ్చేయడు, గుర్తుపెట్టుకోండి. ఉపవాసాలుండి కూల్ డ్రింక్స్ అసలే తాకండి. పరగడుపున కూల్ డ్రింక్స్ లాంటివి బయట మార్కెట్లో కొన్న వస్తువులు తాకండి, ఇవి చాలా డేంజరస్. మీకు ఈ వీడియో, ఈ టాపిక్ ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. అలాగే ఇలాంటి టాపిక్స్ ఇంకేమైనా మనం మాట్లాడుకోవాలి అనుకుంటే ఈ ఛానల్లో దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ధర్మరక్షిత రక్షిత జై శ్రీమన్నారాయణ. కృష్ణ.